ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం, లాస్ట్ టైము అప్లోడ్ చేసిన వీడియో హోమియోపతి పిల్స్ సైజు ఎంత ఉంటే మోస్ట్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అని ఆ క్వశ్చన్కి ఒక క్లారిఫికేషన్గా మనకు వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో చెప్పడం జరిగింది హోమియోపతి పిల్స్ సైజ్ అనేది కన్సిడరబుల్ కాదు, మీకు ఒక పిల్ అయినా పనిచేస్తుంది, 2 పిల్ అయినా పనిచేస్తుంది, సాధ్యమైనంత వరకు మినిమం డోస్ ఇవ్వాలని చెప్పడం అనేది జరిగిందండి. అయితే గురు రమ గారు మెడ్రాస్ నుంచి ఆయన ఒక క్వశ్చన్ వేశారు, సార్ పిల్స్ సైజు మీరు అది అంత ఇంపార్టెంట్ కాదంటున్నారు కదా, మరి డిఫరెంట్ పిల్స్ హోమియోపతిలో మరి ఈ 10 సైజు 30, 40, 50 ఇలా డిఫరెంట్ సైజెస్ అనేది ఎందుకు తయారు చేశారు, ఏ ఉపయోగం లేకుండా అలా తయారు చేయరు కదా అని చెప్పి ఒక మంచి క్వశ్చన్ వేశారండి. అవునండి, ఇది మంచి క్వశ్చనే. అయితే మనకి దీని ఆన్సర్ మీకు ఎలా ఉంటుందంటే, మనం షర్ట్ ఏది వేసుకున్నా షర్టే కదండి, మనం డిఫరెంట్ షర్ట్లు ఎందుకు, అట్లాగే సింపుల్గా అంతే తప్ప ఇది ఒక సైంటిఫిక్ రీజన్ అనేది దీంట్లో లేదండి. డిఫరెంట్ సైజు పిల్స్ ఎందుకు తయారు చేశారనేది అయితే ఒక సైంటిఫిక్ రీజన్ అనేది మనం వెతుక్కుంటే మీకు హానిమన్ చూడండి, మీకు స్టార్టింగ్లో ఆయన ఈ 30 పొటెన్సీలు వాడేవాడు. ఫస్ట్ మదర్ టించర్స్, తర్వాత ఈ 30 పొటెన్సీలు. మదర్ టించర్స్ వల్ల అగ్రవేషన్ ఎక్కువ వస్తుందని చెప్పి పొటెంటైజేషన్ అనేది కనిపెట్టడం జరిగింది. దానికి తర్వాత ఈ 12C 30C ఆయన లైఫ్ టైంలో 30C వరకే ఆయన తయారు చేసింది. ఆ కెంట్ వచ్చిన తర్వాత మనకు 200 1ml అనే పొటెన్షియల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మినిమైజ్ చేయడానికి అగ్రవేషన్ అనేది మినిమైజ్ చేయడానికి పొటెంటైజేషన్ అనేది చేయడం జరిగింది. తర్వాత ఆ పొటెంటైజరు మెడిసిన్ని ఆ పిల్స్తో కలిపి ఇప్పుడు 30 సైజు పిల్స్తో సుమారుగా 30-40 సైజు పిల్స్తో కలిపి ఇవ్వడం జరిగింది. అయితే ఈ 30 పొటెన్షియల్లో కూడా మీకు అగ్రవేషన్ వస్తుంది కదా, హానిమన్ దీనివల్ల అగ్రవేషన్ వస్తుందని చెప్పి మీకు 50 మిల్లీస్మల్ పొటెన్సీ అనేది కనిపెట్టడం జరిగిందండి. అంటే 50 మిల్లీస్మల్ పొటెన్సీలో ఈ మెడిసిన్ క్వాంటిటీ అనేది ఇంకా బాగా చాలా తక్కువ ఉంటుంది. మీకు అవన్నీ కూడా 50 మిల్లీస్మల్ 30 పొటెన్షియల్ అంటే ఏంటంటే అది సపరేట్ వీడియో చేశాను, అది దాని గురించి అటు వెళ్తే మరలా ఇంకా చాలా టైం పడుతుంది. మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే, మినిమైజ్ చేయటానికి అగ్రవేషన్ అనేది మినిమైజ్ చేయటానికి ఆ 50 మిల్లీస్మల్ ఆ పిల్స్ని పప్పీ సీడ్ అంటే ఆవాల సైజు ఉండేటటువంటి ఆ పిల్స్లో కలపడం అనేది జరిగిందండి. ఆయన 30 సైజు 40 సైజులో కలపలా, ఈ 50 మిల్లీస్మల్ని ఆవగింజ ఉంటుంది చూసారా, అంత సైజు పిల్స్లో కలపడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, సాధ్యమైనంత వరకు మినిమం డోస్ ఇవ్వాలి. 30-40 సైజు పిల్స్లో ఇచ్చినా కూడా అగ్రవేషన్ వస్తుంది, ఇంకా మినిమైజ్ చేయాలంటే మనం ఈ పప్పీ సీడ్ ఆవాల సైజ్ అంతా ఆ సైజు పిల్స్లో కలపాలని చెప్పి హానిమన్ యొక్క ఉద్దేశం. ఇది ఎగ్జాక్ట్లీ రైట్ అండి. మీరు సాధ్యమైనంత వరకు హోమియోపతిలో మీరు సాధ్యమైనంత వరకు మినిమం డోస్ ఇవ్వాలి. జస్ట్ ఇంతకుముందు కూడా చెప్పా కదా, జస్ట్ మీరు అలా స్మెల్ హోమియోపతి మెడిసిన్స్ అనేది అన్నీ కూడా అవి క్వాంటిటీ కాదు, అదొక ప్రోగ్రాము, అదొక ఎనర్జీలో మనం ఇన్స్టాల్ చేసినటువంటి ఆ ప్రోగ్రామ్ అండి. ఈ పల్స్టిలా కానీ నక్స్వామిక్ కానీ మీరు ఏ మెడిసిన్ పేరు తీసుకున్నా అదొక ప్రోగ్రామ్. అది ఆ ఎనర్జీలో మనం ఇన్స్టాల్ చేసి ఉంచాం అనమాట. ఆ ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేసి ఉంచాం. అది మన శరీర కణానికి దగ్గరగా తీసుకొస్తే చాలు, అది మన శరీర కణం మీద మనకు ఆ DNA మీద ఆ ప్రోగ్రామ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అది మన ఎనర్జీ లెవెల్లో మీకు ఎక్స్ప్రెషన్ అనేది మన ఎనర్జీ మీద ఇన్స్టాల్ అయ్యి ఆటోమేటిక్గా ఆ ఎనర్జీని మన యొక్క బాడీ ఎనర్జీని అది కంట్రోల్ చేయడం అనేది జరుగుతుందండి. మన ఎనర్జీ అనే ప్రోగ్రామ్ కంట్రోల్ చేసి మన థాట్స్ని మన బాడీ ఫిజియాలజీని మొత్తం దాని కంట్రోల్లోకి తీసుకుంటుంది. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మినిమం డోసు సాధ్యమైనంత వరకు మినిమం డోస్ ఇస్తే చాలు. ఆ పప్పీ సీడ్ సైజ్ అంతా పిల్స్ ఇచ్చినా, కానీ మరి డిఫరెంట్ పిల్స్ ఎందుకు ఉన్నాయి అంటే మన కంఫర్ట్ అనమాట. అది ఇప్పుడు ఎందుకు ఉన్నాయి అనేది క్వశ్చన్ గురించి మనకు కొంచెం క్లారిఫికేషన్లోకి వెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇప్పుడు ఈ ప్రివెంటివ్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటాను చూసారా, నేను ఎక్కువ మరి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ప్రివెంటివ్ మెడిసిన్స్ అడుగుతారు, ఉచితంగానే ఇస్తుంటాం ప్రివెంటివ్ మెడిసిన్స్. మీకు అదే 50 సైజ్ పిల్స్లో కలిపాను అనుకోండి, ఓ పల్స్టిలా తీసుకొని పల్స్టిలాని ప్రివెంటివ్ మెడిసిన్కి ఇవ్వాలనుకున్నాను, 50 సైజ్ పిల్స్లో 1 గ్రాము బాటిల్ తీసుకుని దాంట్లో దాని నిండా 50 సైజ్ పిల్స్ ఇచ్చి ప్రివెంటివ్గా వేయమంటే ఒక 1 గ్రామ్ బాటిల్ వచ్చి మీకు ఒక రోజు అందరికీ తలా ఒక 2 మాత్రలు వేయమన్నాను అనుకోండి, మీకు జస్ట్ ఒక 1 గ్రామ్ బాటిల్ని ఒక 10 మందికి మ్యాక్సిమం ఒక 10 మందికి లేదంటే ఒక 12 మందికి ఇవ్వగలం. అదే మీకు 30 సైజ్ పిల్స్లో కలిపాను అనుకోండి, ఒక 30 సైజ్ పిల్స్ 1 గ్రామ్ బాటిల్ తీసుకుంటే 30 సైజ్ పిల్స్ 180 పిల్స్ పడతాయి అందులో. అదే నేను రెండు మాత్రలు చెప్పిన తలా ఒక 2 పల్స్టిలా ఇమ్మన్నాను అనుకోండి, 90 మెంబర్స్కి ఇవ్వచ్చు. అది పిల్స్ సైజు తగ్గే కొద్దీ మనం ఎక్కువ మందికి డిస్పెన్స్ చేయొచ్చు. అట్లాగే మీకు క్యారీ చేయటం కూడా
ఇప్పుడు అమెరికా యూఎస్ వెళ్ళే వాళ్ళు నా దగ్గరికి వస్తారు, వచ్చి మెడిసిన్స్ ఇమ్మంటారు. ఒక 6 నెలలకు మెడిసిన్స్ ఇవ్వండి డాక్టర్ గారు అంటారు. అదే నేను 50 సైజులో కలిపాను అనుకోండి, ఆయన దగ్గర ఇన్ని బాటిల్స్ తీసుకెళ్ళాలి, ఎక్కువ బాటిల్స్ తీసుకెళ్ళాలి. అదే 30 సైజ్ పిల్స్ కలిపాను అనుకోండి, ఒక 6 బాటిల్ 7 బాటిల్ ఇస్తే సరిపోతుంది. అలాగే ఎక్కువ కాలం మెడిసిన్ మనం తక్కువ సైజు పిల్స్లో కలిపితే ఎక్కువ రోజులు వాడచ్చు, ఎక్కువ మందితో వాడించవచ్చు. కానీ పేషెంట్కి సాటిస్ఫాక్షన్ ఉండదు. మన ఆవగింజంతా పిలిచి ఇచ్చి ఇది వేసుకోండి తగ్గిపోతుందని పంపించామనుకోండి, ఆ పేషెంట్ సైకలాజికల్గా ముందు ఆ మెడిసిన్ ఎంత ఎఫెక్ట్ ఉన్నా కూడా మన మైండ్ సెట్ అనేది పూర్తిగా ప్రతి విషయాన్ని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. ఆ మెడిసిన్ని పని చేయకుండా ఉండేటటువంటి వాతావరణాన్ని కలిగించగలుగుతుంది. మన మైండ్కి అంత పవర్ ఉంటుంది. మీరు చిన్న పిల్స్ ఇచ్చి తగ్గిపోతుంది వేసుకోండి అన్నాం అనుకోండి, ఆ పేషెంట్కి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ పేషెంట్కి తృప్తి ఉండదు. అందుకని మనం మోడరేట్గా ఒక యావరేజ్ ఒక 30 సైజు పిల్స్ ఉండే పిల్స్లో, లేదంటే ఒక 40 సైజు పిల్స్ని మనం రెగ్యులర్గా మెడికేట్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుందండి. కాకపోతే డిఫరెంట్ సైజెస్ మనకి కంఫర్ట్ ఉంటుంది. ఏ సైజు పిల్స్ ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు 6Cలో ఉన్నాయనుకోండి, 6C పొటెన్సీల్లో రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేస్తే సరిపోతుంది. అవి మీకు 50 సైజ్ పిల్స్లో కలిపితే పేషెంట్కి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవడం కంఫర్ట్గా ఉంటుంది, అదే 30 సైజ్ పిల్స్ కన్నా. అట్లా మన కంఫర్ట్, క్యారీయింగ్ కంఫర్ట్, తర్వాత సాధ్యమైనంత వరకు అగ్రవేషన్ మినిమైజ్ చేయడానికి, అలా ఆ విధంగా మనం డిఫరెంట్ సైజు పిల్స్ని వాడటం అనేది జరుగుతుందండి. అయితే దీంట్లో బాగా డీప్గా ఇన్వాల్వ్ అయినటువంటి సైంటిఫిక్ రీజన్ అనేది ఏది లేదండి. మరి డిఫరెంట్ పిల్స్ హోమియోపతిలో ఎందుకు తయారు చేశారనే దాని మీద కొంత వివరణ అనేది ఈ వీడియో ద్వారా మీకు లభించిందని అనుకుంటున్నాను. తిరిగి రేపు వీడియో సెషన్లో కలుద్దాం. ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.